ఈరోజు మనము బియ్యపు రొట్టెకి డో తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి చూడండి. ఇక్కడ నా దగ్గర బియ్యం పిండి ఉంది, ఎంత సాఫ్ట్గా ఉంది కదా. అయితే ఈ టెక్నిక్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మనము ఇంకొక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని ఇందుట్లో వాటర్, అయితే ఒక బౌల్ నిండా మనము బియ్యం పిండి తీసుకున్నాము, అలాగే ఒక బౌల్ నిండా వాటర్ తీసుకున్నాం కదా. 1:1 రేషియోని అనుకుంటున్నారా? కాదండి, ఇక్కడే ఒక చిన్న టెక్నిక్ ఉంది. మనకు కావాల్సింది ఒక ఎంటీ బాండీ. అది మనము గ్యాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ ఒక బౌల్, అలాగే ఇంకొంచెం వాటర్, అంటే 1:1 కాదండి, 1:1.25 అండి వాటర్ వేయాలి. వాటర్ వేసి గమనించారా, 1.5 అండ్ 1 బియ్యం పిండి. అయితే ఫస్ట్ మనం ఇందులో చిటికెడు చక్కెర. ఏంటి సుమిత్ చక్కెర వేస్తున్నాం అనుకుంటున్నారు కదా? అవునండి, కొంచెం టేస్ట్ స్వీట్గానే ఉంటుంది. అంటే మరీ ఏదో మనం స్వీట్ తయారు చేయట్లేదు, కానీ తినేటప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇందులో మనము కొంచెం ఉప్పు వేసి కొంచెం కలుపుకోండి. ఆహా, చక్కగా మరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ఇంగువ వేసి కూడా కలుపుకోండి. ఇలా కలుపుకోండి. ఇలా వేసేసి బియ్యం పిండి కూడా వేసి ఇలా కలుపుతూ ఉండండి. అండ్ ఇలా కలుపుకోండి బాగా. ఇది కొంచెం మనం ఫాస్ట్గానే కలుపుకోవాలి. ఇది చూడండి, సెకండ్స్లో మనకు తయారైపోతుంది. ఇది ఇలా ప్రెస్ చేస్తే దీన్ని ఇంకా ఈజీగా చేయాలంటే మనము ఇక్కడ పెట్టేసి ఇది వేడిగానే ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసామనుకోండి, అది గడ్డలుగానే మిగిలిపోతుంది. చూడండి, ఇలా చక్కగా మిక్స్ అయిన తర్వాత ఆహా, సూపర్ కదా. ఇప్పుడు గెట్ రెడీ ఫర్ ద యాక్షన్. దీన్ని మనము గట్టిగా అలా ప్రెస్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా తయారవుతుందో. ఇంకా కొంచెం ట్రెడిషనల్గా అథెంటిక్ టెక్నిక్ చూపిస్తాను మీకు. కొంచెం వేడిగా ఉంటుంది, ఏం కాదు. 2 చేతులతో ఆహా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే వేడిగా తగులుతుంది. ఇది చూడండి. ఆహా, ఇది యూజువల్గా వింటర్లో చేస్తే ఇంకా మంచిదండి, ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా బయట వెదర్. మనం ఇంట్లో చేసుకుంటే వేడిగా తగులుతుంటుంది. చూసారా, మాటల్లో చక్కటి డో తయారైపోయింది. ఈరోజు మన ఎపిసోడ్లో మనము బియ్యం రొట్టె చేస్తున్నాం. సో ఆ బియ్యం రొట్టెకి డో రెడీ అయిపోయింది. మన టెక్నికల్ సెగ్మెంట్ ఇంతే చాలా సింపుల్గా ఉంది అనుకుంటున్నారు కదా? అవునండి, దీంతో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది కుండలో చేప. వావ్! ఇప్పుడు మనము కుండలో చేప ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఫాలో మీ. అయితే మనకు కావాల్సింది చేప ముక్కలండి. ఈ చేప ముక్కలు మనం ఎలా క్లీన్ చేయాలో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోండి. ఈ చేప ముక్కలు దీని మీద పెట్టేసి ఆహా, చేపలంటే చాలా మందికి ఇష్టం అండి. అండ్ ఈరోజు నేను తయారు చేసే రెసిపీ
శ్రీకాకుళం ఆ ఏరియాలో భీమిలిపట్నం సైడు శ్రీకాకుళం సైడు బాగా ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇందుట్లో మనము ఉప్పు అలాగే పసుపు ఫుల్ పసుపు వేసేసి దీన్ని చక్కగా ఇలా అన్ని సైడ్స్ అద్దియండి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ టెండర్ మీట్ అండి. రెండోది మనం వేసిన పసుపుకి లోపల ఉన్న బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోద్ది అండ్ క్లీన్గా ఉంటుంది. అండ్ వేసిన ఉప్పుకి ఇంకా చక్కగా టేస్ట్ కూడా వస్తుంది. అండ్ ఇలా చక్కగా అన్ని సైడ్స్ అంటుకునేలా మిక్స్ చేసుకోండి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకుందాం. వేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. అండ్ ఇలా మంచిగా అన్ని చోట్ల అద్దిన తర్వాత దీన్ని మనము ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేయచ్చు. పెట్టేసి దీన్ని చక్కగా ఇలా వాష్ చేసుకోండి. ఏదో టెక్నిక్ తెలిసినట్టే ఉంది కదా? అవునండి, తెలిసిన టెక్నికే కొత్త విధంగా నేను చూపిస్తున్నాను అండ్ హైజీన్ మెథడ్గా చేసి చూపిస్తాను. యాక్చువల్లీ ఈ చేప చూసారా, చేపలు యూజువల్గా మనం పులస చేపలు ఉంటాయి చూడండి, వాటితో చేస్తే ఇంకా హైలైట్ ఉంటుంది. ఇలా చక్కగా వాష్ చేసిన తర్వాత మనము ఇంకొక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని దీని మీద ఒక పేపర్ పెట్టేస్తాం. పెట్టేసి ఇలా కడిగిన చేపల్ని ఇలా పెట్టేస్తే గ్రావిటీ వల్ల వాటర్ అంతా ఆ పేపర్కి అంటుకుంటుంది. ఇది ఫస్ట్ ప్రొసీజర్ అండి. ఇప్పుడు ఈ బౌల్ కూడా పక్కన పెట్టేయచ్చు. అండ్ ఇక్కడ చూడండి, చేపలను చక్కగా కడిగేసి అలా పక్కన పెట్టేస్తే మంచిగా తయారవుతాయి. ఇప్పుడు సెకండ్ ప్రొసీజర్. ఇప్పుడు మనము ఒక మసాలా పేస్ట్ తయారు చేస్తాం. ఆ మసాలా పేస్ట్ కూడా ఎట్లా అంటే మనకు ఒక మిక్సీ జార్ కావాలి. సో ఈ మిక్సీ జార్ ఇక్కడ పెట్టుకుంటాను. సో ఇక్కడ చూడండి, నా దగ్గర అల్లం ఉంది, వెల్లుల్లి ఉంది. యూజువల్గా మనము క్రష్ చేసేస్తాం కదండి, క్రష్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు మనము ఒక పేస్ట్ తయారు చేస్తున్నాం. సో ఈ మిక్సీ జార్లో అల్లము అలాగే వెల్లుల్లి అలాగే పసుపు కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు అండ్ నా దగ్గర కొంచెం ఆవాలు ఉన్నాయి, కొంచెం ఆవాలు అలాగే ఉల్లిపాయలు. దీన్ని మనము ముక్కలు చేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇక్కడ చూడండి, కొంచెం సేపు నేను నానబెట్టుకున్న చింతపండు వేసేసి ఎక్కడ పోకండి, మిక్సీ పట్టుకొని వస్తా. ఇది చూడండి పేస్ట్ ఎంత చక్కగా తయారైందో. నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా తయారైంది కదా. సో ఇప్పుడు మనము ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. తీసుకొని ఇది వేడి చేస్తాం. వేడే లోపల ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ చూసారా, మన చేపలు మంచిగా క్లీన్గా తయారైనాయి కదా. ఇప్పుడు దీన్ని మనము ఎంత వేడైందో మనం చూడాలంటే లైట్గా చూసారా, ఆహా జంపింగ్ జపాన్లో ఎగురుతున్నాయి కదా. సో ఇప్పుడు మనము చేపని ఒక్కొక్కటి ఇలా పెట్టేసి ఫ్రై చేసుకుందాం.
అండ్ చూడండి కొంచెం ఫ్రై అవనివ్వండి. నేనేం చేస్తానంటే ఇంత లోపల వేరే ప్రొసీజర్ ఉంది. దీన్ని జాగ్రత్తగా మనము ఇక్కడ పెట్టేసి ఈ గ్యాస్ ఆన్ చేసుకొని దీన్ని అలాగే వదిలేద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక స్పెషల్ కుండ ఉంది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకొని సో మనము పచ్చిమిర్చి తీసుకొని ఇలా బ్రేక్ చేసి ఇలా వదులుదాం. అండ్ కరివేపాకు ఇది చక్కగా ఇందులో సాటే చేసుకోండి. ఆహా, ఇప్పుడు మనం తయారు చేసిన మసాలా పేస్ట్ ఇప్పుడు అర్థమైందా? చాలా మంది ఊర్లలోకి వెళ్ళేసి ఇట్లాంటి రెసిపీలు నేర్చుకోవడం కాదు, అక్కడ తినేసి మనకు వచ్చి నేర్పిస్తూ ఉంటారు. సో నేను కూడా చేసింది అదే. మొన్న లాస్ట్ టైం శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఈ రెసిపీ నేర్చుకొని మన బ్రహ్మచారి ఎపిసోడ్లో చూపిస్తే, బ్రహ్మచారులే కదండి, ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఆహా, చేప చూడండి ఎంత చక్కగా తయారైంది. నేను మీకు ఇది ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఆహా, విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినట్లేదు, సూపర్. నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారైంది కదా. అయితే ఇప్పుడు మనము ఈ టాంగ్తో ఒక్కొక్కటి అయితే మనం ఇప్పుడు దీన్ని లైట్గా ఇలా ఎక్కడిది అక్కడే లైట్గా అలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి అలా లైట్గా అలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసిన ఫిష్ వేసాం కదండి, ఆ ఫిష్ ఇగురిని చక్కగా అలా లోపల గుంజేసుకొని బ్యూటిఫుల్ ఫిష్ తయారవుతుంది. కుండలో చేప కొద్ది క్షణాల్లో రెడీ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇది మనం సిమ్లో పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టుకుందాం. ఒకసారి కుండలో చేప ఎలా తయారైందో చూసాం. ఆహాహా, హైలైట్ కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారైంది కదా. కుండలో చేప. యూజువల్గా చేపలు సముద్రంలో రివర్ దగ్గర ఉంటుంది, కానీ ఈరోజు మన చేపలు కుండలో ఉన్నాయండి. చక్కగా తయారైంది కదా, హైలైట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారైంది కదా. అండ్ ఇది మనం దగ్గర పెట్టుకొని
ఆహా, ఇట్లాంటి చక్కటి కుండల చేప తినడానికి చాలా మంది ఊరికి వెళ్తారండి. ఎందుకండి, మనం ఇంట్లోనే ఊరైనా పట్టణమైనా ఇంట్లోనే తయారు చేసుకుని తినొచ్చు. కుండలో చేప తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో చేప ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు, మనం కలుపుకున్న చేప ముక్కలు వేసి కలిపి ఇంకొక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, పసుపు, కారం, ఉప్పు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన చింతపండు వేసి మిక్సీ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో నూనె, చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక కుండ తీసుకొని అందులో నూనె, పచ్చిమిర్చి, కరివేపాకు, మనం మిక్సీ చేసిన మసాలా పేస్ట్ వేసి ఉడికించాలి. తర్వాత అందులో నీళ్లు, ఫ్రై చేసిన చేప ముక్కలు వేసి మూత పెట్టి ఉడికించి ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే కుండల చేప రెడీ.